Good afternoon, my dear students and my dear followers. మనకి కొత్త బడ్జెట్ అంటే ఫిబ్రవరి 1కి కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టబడుతుంది. దీనికి ఈ బడ్జెట్ ప్రవేశించిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్లో వాళ్ళు కొత్తదనం తీసుకురావాల్సిన ప్రతిపాదనలన్నీ బడ్జెట్లో ప్రస్తావించడం జరుగుతుంది. అయితే ఇవాళ చాలామందికి సిఏ డిస్కంటిన్యూ అయిన వాళ్ళకి, ఎంబీఏ చేసిన వాళ్ళకి, బీకామ్ చేసిన వాళ్ళకి, ఎల్ఎల్బి చేసిన వాళ్ళకి ట్యాక్స్ ప్రాక్టీస్ చేయాలనే కోరికలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇది సరైన టైం. ఎందుకంటే ట్యాక్స్ సిస్టంలో చాలా సిస్టమ్ మారిపోతుంది. ఓల్డ్ సిస్టమ్ దాదాపు అబాలిష్ చేస్తారు, న్యూ సిస్టమే అమల్లో ఉంటుంది. ఇకపైన ఖచ్చితంగా కనుక నేర్చుకోగలిగితే మీరు మంచి ప్రాక్టీషనర్గా ఈ హైదరాబాద్ సిటీలో కానీ లేకపోతే మీరుంటున్న ప్రాంతంలో కానీ సెటిల్ అవ్వడానికి 100కి 100 ఛాన్స్ ఉంది. అదే ట్యాక్స్ ప్రాక్టీషనర్ కావాలంటే ఖచ్చితంగా అకౌంటెన్సీ మీద పట్టు ఉండాలి. ఎందుకంటే అకౌంటెన్సీ అనేది నా దృష్టిలో, నా అనుభవంలో ప్రైమరీ థింగ్, ట్యాక్సేషన్ అనేది సెకండరీ థింగ్. ట్యాక్సేషన్లో కూడా రెండు రకాలు ఉంటాయి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ వచ్చినప్పటికి మీకు ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలోకి వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చినప్పటికీ జిఎస్టీ మనకి అమల్లో ఉంది. కాబట్టి ఏంటంటే ఈ మూడు రకాలుగా అంటే అకౌంటెన్సీలో పర్ఫెక్ట్నెస్ అంటే ఎనాలసిస్ వరకు, అంటే బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, సిస్టమే ప్రిపేర్ చేస్తుంది అఫ్ కోర్స్, కానీ ప్రిపరేషన్ చేసిన దానికి ఒక మేనేజ్మెంట్ యొక్క డెసిషన్స్ తీసుకోవడానికి సూటబుల్గా ఉంటుందా, ట్యాక్స్ అథారిటీస్కి వాళ్ళు కోరుకున్న విధంగా ట్యాక్స్ ఫైలింగ్ ఇన్కమ్ కాంపిటీషన్స్ ఉంటాయా, అట్లనే లోను అవసరం వచ్చినప్పుడు బ్యాంకర్కి ఇచ్చేది ఇది కూడా కరెక్ట్గా ఉంటుందనేది మీకు ఆ, అర్థం కావాలంటే ఖచ్చితంగా అకౌంటెన్సీలో ఒక పర్ఫెక్ట్నెస్ ఉండాలి. అకౌంటెన్సీలో పర్ఫెక్ట్నెస్ రావడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కాస్త దాని మీద శ్రద్ధ వహిస్తే చాలు. ఎందుకంటే ఎలా బీకామ్ వరకు వచ్చారు అంటే ఖచ్చితంగా ఎసెట్స్, లైబిలిటీస్, ఎక్స్పెండిచర్స్, ఇన్కమ్ తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఎందుకంటే మనం చదువుకున్న అది భాగమే అది. కాబట్టి దాన్ని కాస్త మననం చేసుకొని ఇంకొంచెం డీప్గా అర్థం చేసుకోగలిగితే, ఇవాళ మాన్యువల్ సిస్టమ్ అంతా అబాలిష్ అయిపోయింది. కంప్యూటరైజ్డ్ అకౌంటెన్సీ సిస్టమే అమల్లో ఉంది. మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కాస్త ఈ 4 అంశాల గురించి మీకు అవగాహన ఉండగలిగితే మీరే ఒక సీనియర్ అకౌంటెంట్గా లేకపోతే ట్యాక్స్ ప్రాక్టీషనర్గా కూడా మీరు ఆ, మీ మీ లైఫ్ని డిజైన్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఏంటంటే ఇలా బుక్స్ అబాలిష్ అయిపోయినాయి కాబట్టి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో మీరు ఒక పెర్ఫెక్ట్ కావాలి అంటే దీంట్లో మెయిన్గా ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద లయబిలిటీస్, అసెట్స్, ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్. ఈ ఐడెంటిఫికేషన్ సంపూర్ణంగా మీకు ఎక్కడి నుంచి వస్తుందంటే గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్లో మీరు ఒక్కొక్క లెడ్జర్ని ఐడెంటిఫై చేయాలి. అది ఇండైరెక్టా, డైరెక్ట్గా, పర్చేజా, సేలా, క్యాపిటలా, లేకపోతే సప్లయరా, లేకపోతే కస్టమరా, ఇవన్నీ ఐడెంటిఫై చేయగలిగితే ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రిపేర్ ఆల్ ది నీడీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ to enable you to submit to the management, bank authorities for loans and tax authorities. సో ఈ విధంగా కనుక ఇది కనుక చేయగలిగితే చాలా బెటర్గా ఉంటుంది. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఇవాళ బీకామ్ చేసి ఎల్ఎల్బి చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంబీఏ చేసి ఎల్ఎల్బి చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ ఎల్ఎల్బి బిఎస్సి చేసి ఎల్ఎల్బి చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇవాళ జూనియర్ అడ్వకేట్స్గా, సీనియర్ అడ్వకేట్స్ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు, లేకపోతే స్వయంగా వాళ్ళకి బార్లో రిజిస్టర్ అయి ఉండి వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇవాళ ట్యాక్సేషన్ కూడా నేర్చుకోగలిగితే లైఫ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే అటు కోర్టు వ్యవహారాలు చూసుకోగలుగుతారు, తర్వాత వచ్చేసి ఇటు ట్యాక్స్ వ్యవహారాలు చూసుకోగలుగుతారు. ఇంకోటి కూడా ఏంటంటే ఇది కోర్టుకి వెళ్ళినట్టుగా ఎవ్రీడే అటెండెన్స్ అంటూ అవసరం లేదు. మన ఇంట్లో కూర్చొని హ్యాపీగా మీరు కోర్టు డ్యూటీ చేసుకుని కూడా వచ్చి సాయంకాలం మీరు ఈ పని చేసుకోవచ్చు.
తర్వాత కూడా ఇంకొకటి కూడా ఏంటంటే, ఎప్పుడైతే ఆ లాకి అలవాటు పడి ఉంటామో ట్యాక్సేషన్ నేర్చుకోవడం చాలా తేలిక. ఎందుకంటే ముందు రోజుల్లో ఎలా ఉంటుందంటే మీకు లా మీద పట్టు సంపాదించుకోగలిగిన వాళ్ళకి ఒక మంచి ప్రాక్టీస్ ఉంటుందని చెప్పగలుగుతాను. ఎందుకంటే అకౌంటెన్సీ కూడా పరిపూర్ణంగా మీరు పెర్ఫెక్ట్నెస్ వచ్చేటట్టుగా ట్రైనింగ్ తీసుకుని దాని తర్వాత మీరు ట్యాక్స్ ప్రాక్టీస్లోకి వెళ్తే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే చాలా ఏరియాల్లో ట్యాక్స్ అడ్వకేట్స్ ట్యాక్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకంటే ముందు రోజుల్లో ఎలా ఉంటుందంటేనండి, ఇవాళ మొన్నటి వరకు ఆ, ఒక 90,000 మంది మెయిన్గా ఎంప్లాయీస్, 90,000 మంది ఆ, డిఫరెంట్ రకరకాల గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ పనిచేస్తున్న వాళ్ళు 1,70,000 కోట్లు ఫ్రాడ్ ద్వారా రిఫండ్స్ తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ అవుతున్నాయి. అయితే నోటీసులు జారీ అయితే తగిన రిప్లైస్ మీరు మళ్ళీ ఆన్లైన్లోనే ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. సరైన రిప్లై లేకపోతే దే విల్ బి పనిష్డ్ విత్ పెనాల్టీ. కాబట్టి ఏంటంటే ఇవాళ అడ్వకేట్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇది సరైన టైం అని నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంచి కేసులు వస్తాయి. తర్వాత ఏమో ఇది ఒక పర్మనెంట్ సెటప్ కూడా అయిపోద్ది. ఎందుకంటే రెగ్యులర్గా క్లయింట్ రిపీటెడ్గా ఎవరి ఇయర్ చేసుకోవాల్సింది కాబట్టి రిపీటెడ్గా వస్తాడు. అందుకని ఏంటంటే ట్యాక్సేషన్ లాస్తో పాటు అకౌంటెన్సీని కూడా సంపూర్ణంగా నేర్చుకోగలిగిన వాళ్ళకి చాలా గుడ్ ప్రాక్టీస్. హైదరాబాద్లో అయితే మీకు ఎప్పుడు చూసినా ఒక 10,000 మంది ట్యాక్స్ ప్రాక్టీషనర్స్కి స్కోప్ ఇక్కడ వ్యాక్యూమ్ ఉంటుంది. చేసుకోగలిగితే ఇండిపెండెంట్గా చేసుకోగలిగితే. తర్వాత నేను కూడా ఏంటంటే గత 48 సంవత్సరాలుగా నేను 77 నుంచి ఉన్నాను ప్రాక్టీస్లో ఉన్నాను కాబట్టి నేను స్వయంగా నేనే మీకు ట్రైనింగ్ ఇస్తాను. నా ఆఫీసులో నేను ట్రైనింగ్ ఇస్తాను. తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే నేను బ్యాక్ అండ్ సపోర్టు నేను మీకు ఇస్తాను. కాబట్టి ఏంటంటే మీరు నిరభ్యంతరంగా నిర్భీతిగా మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసి రన్ చేసుకోవచ్చు. ఏ విధమైన ప్రాబ్లం లేదు. తర్వాత ఏంటంటే ఇవాళ దూరం భారమైన వాళ్ళకి కానీ లేకపోతే వర్క్ లోడ్ ఉన్న వాళ్ళకి కానీ అర్రీబరీగా నా దగ్గరికి వచ్చి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. ఎందుకంటే నేను జూమ్ క్లాసెస్, లైవ్ క్లాసెస్ రన్ చేస్తాను, ఫేస్ టు ఫేస్ వర్చువల్ క్లాసెస్. తర్వాత మీకు రిగార్డింగ్ అకౌంటెన్సీ వచ్చేటప్పటికి నేను క్లౌడ్ బేసిస్ మీద మీకు ప్యాకేజ్ ఫ్రీగా ఇస్తాను. కాబట్టి ఏంటంటే మీరు ఖాళీ దొరికినప్పుడు మీరు ఒక టైం సెటప్ చేసుకొని ఆ టైం ప్రకారం ఆ క్లౌడ్ ద్వారా మీరు అకౌంట్స్ చేసుకోవచ్చు. దీనికి ఒక ప్యాకేజ్ కొనాల్సిన అవసరం మీకు లేదు. లేటెస్ట్ వెర్షన్ ఉంటుంది. ఎప్పుడు లేటెస్ట్ ఉన్నా ఆ లేటెస్ట్ వెర్షన్ మీ దగ్గర ఉన్నట్టు లెక్క. ఇప్పుడు టాలీలో చాలా అడ్వాన్స్ అయిపోయింది. 5.1 వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఇంకా తర్వాత ఇంకేదైనా అవుతుంది. దాదాపు ఎవ్రీ మంత్ అప్డేషన్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏంటంటే మీరు తర్వాత ఏంటంటే మీరు ఎక్కడా కూడా ప్యాకేజ్ కొని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడున్నా కూడా మీ దగ్గర ల్యాప్టాప్ అందుబాటులో ఉంటే ఎక్కడంటే అక్కడ మీరు ప్రయాణంలో కూడా మీరు వర్క్ను చేసుకునే అవకాశం ఉంటుంది. క్లౌడ్ కాబట్టి ఎవరి క్లయింట్ ఎక్కడ వాడైనప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడ క్లయింట్ ఉన్నా కూడా ఆ క్లయింట్ వ్యవహారాన్ని మీరు చేయగలుగుతారు. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే అడ్వకేట్గా ఉన్న వాళ్ళకి అకౌంటెన్సీ నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే తర్వాత అకౌంటెన్సీ రిలేటెడ్ బిజినెస్ కేసులు ఏదైనా ఉన్నట్టయితే మీకు హ్యాపీగా దాని మీద ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా హ్యాపీగా మీరు చేయగలుగుతారు. కాబట్టి ఏంటంటే ఇది అన్ని రకాలుగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఒక ట్యాక్స్ ప్రాక్టీస్ చేయాలన్నా లేదా ఒక సీనియర్ అకౌంటెంట్గా నేను ఉండాలనుకున్నా కూడా మీరు ఆఫ్లైన్ ఆన్లైన్లో కూడా క్లాసెస్ నా దగ్గర అవైలబుల్ ఉంటాయి. మీరు అన్ని రకాలుగా నాకున్న అనుభవాన్ని రంగరించుకొని మీకు ఆ లెసన్స్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. తర్వాత క్లయింట్ డాక్యుమెంట్స్ నుంచే తయారు చేసిన మెటీరియల్ తోటే మీకు ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇవాళ ప్యాకేజీ ఎడ్యుకేషన్ వెర్షన్ లైవ్ లైసెన్స్డ్ వెర్షన్ అనే సందేహం అక్కడ. ఎందుకంటే మీకే నేను ప్యాకేజ్ ఇస్తున్నాను కాబట్టి ఫ్రీగా ప్యాకేజ్ ఇస్తాను, మీరు చేసుకోవచ్చు. కాబట్టి నేను మీకు ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ టు జాయిన్ as a to join and to learn, you please you contact me
టు ఫోన్ నెంబర్ విచ్ ఇస్ క్లియర్లీ నోటెడ్ అండ్ ది డిస్క్రిప్షన్ కాలం. తర్వాత కూడా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కనుక మీరు ఆ, నేర్చుకుని ఇది ఉంటే ఖచ్చితంగా మీకు జూన్ నుంచి ఎంప్లాయీస్ శాలరీస్ కాడి నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు అప్పుడు నిరభ్యంతరంగా ప్రాక్టీస్కి వెళ్ళవచ్చు. మీకున్న పరిచయాలని పెంచుకోవచ్చు. రకరకాల పరిచయాల ద్వారా మీకు ఈ కేసెస్ వస్తాయి. శాలరీస్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ దాని తర్వాత ఆ, జూలై వరకు అది జరుగుతుంది. దాని తర్వాత కంపెనీస్ పార్ట్నర్షిప్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏ ఏ విధమైన సందేహాలు ఉన్నా, దీని గురించి పూర్తి వివరాలు కావాలన్నా కూడా మీరు నా టైం తీసుకుని మీరు నా దగ్గరకు వచ్చి కూడా మీరు సంప్రదించవచ్చు. కాబట్టి ఏంటంటే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఆఫ్లైన్ ఆన్లైన్ కాబట్టి ఆఫ్లైన్ అయితే మీరు టైం ఫిక్స్ చేసుకోరండి. ఆన్లైన్ అయితే ఈరోజు అంటే ఈరోజు జాయిన్ అయిపోతుంది. ఎందుకంటే మీ ఎవరు ఉన్నా లేకపోయినా మీ క్లాస్ మీకు రన్ అయిపోతూ ఉంటుంది. మీ టైం ప్రకారం మీ షెడ్యూల్ ఒక ఆ, పెట్టుకుంటే దాని ప్రకారం క్లాస్ స్టార్ట్ చేసి రన్ చేసేయచ్చు. కాబట్టి మీ ఇంట్రెస్ట్ ఉంటే సంప్రదించండి. సంప్రదించి స్వయంగా టెలిఫోన్లో మాట్లాడండి. ఈ కామెంట్ రాసి దానివల్ల ఇంక ఇతర వివరాలు తెలుసుకోవడం కంటే జస్ట్ ఒక ఒక నెంబర్ డయల్ చేస్తే మీకు మీ సందేహాలు తీరిపోతాయి. తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతారు, లేకపోతే మానేస్తారు. కాబట్టి ఇది ఇది మీకు అవకాశంగా భావించి మీరు దీన్ని ఆ, దీని వివరాలు తెలుసుకుని మీరు జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్తూ ఉంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. గుడ్ డే.